నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కేరళ బీజేపీకి ఒక ప్రయోగశాల. అందరూ నవ్వారు. కేరళలో బీజేపీ ఏంటి, నుంచోబెట్టడం ఏంటి, వాళ్ళు గెలవటం ఏంటి, అది జరిగే పనేనా? పైగా కమ్యూనిస్టులకి, ప్రత్యేకించి మార్క్సిస్టులకి పెద్ద కంచుకోట. వాళ్ళు అసలు అవిచ్ఛిన్నంగా పరిపాలన సాగించిన సందర్భం. అక్కడ అయితే వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ కూటమి. ఈ రెండిట్లోనే ఛాయిస్ ఉండగా హఠాత్తుగా రాజధాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మరీ కొట్టింది. నడిగడ్డ మీద కొట్టిందని చెప్పచ్చు. తిరువనంతపురం కార్పొరేషన్ని కైవసం చేసుకుంది. మాజీ డీజీపీ గారు శ్రీలేఖ గారు అక్కడ ఆవిడ ఒక వార్డ్ అక్కడ డివిజన్ కార్పొరేటర్గా గెలిచారు. ఓవరాల్గా ఎలాంటి మెసేజ్ బీజేపీ సౌత్కి పంపించాలనుకున్నది? ఎందుకంటే ఇది చాలా డ్రామాటిక్ డెవలప్మెంట్గా చూస్తున్నారు. మార్క్సిస్టులు అయితే నిర్ఘాంతపోయారు. ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అనేది. కాంగ్రెస్కి అవసరం రాదు. వాళ్ళు నిర్ఘాంతపోరు, ఆశ్చర్యపోరు. వాళ్ళు పెద్దగా గెలుస్తామన్న ఆశ ఇలాంటిది ఏమీ లేదు కాబట్టి వాళ్ళేమీ ఆశ్చర్యపోలే ఈ విషయంలో. బట్ బీజేపీ మ్యాజిక్ ఎట్లా చేసింది, ఈ మ్యాజిక్ వ్యాండ్ ఎవరి దగ్గర ఉంది, ఇవన్నీ సురేష్ కొచెట్టిల్ గారు మనకు చెప్తారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. తిరువనంతపురం కార్పొరేషన్ ఎలక్షన్ చూసిన తర్వాత దేశం మొత్తం ఒక్కసారి అటు వైపు చూసింది, కేరళ వైపు చూసింది. కేరళ మనకి తెలిసిందే, హిందూ అనే పదం వింటే ఎంబడిపడి కొట్టి కాళ్ళు నరికి చేతులు నరికిన సందర్భాలు అక్కడ మనం చూసాం. అలాంటి చోట బీజేపీ ఎలా గెలిచింది, ఒక కార్పొరేషన్ ఎట్లా కైవసం చేసుకుంది? ఒకటి, చాలా మెథాడికల్గా పర్ఫామ్ చేశారు బీజేపీ అక్కడ. తిరువనంతపురం అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు శశి థరూర్ గారు 4 సార్లు గెలిచారు అక్కడి నుంచి లోక్సభ కోసం. దాంట్లో త్రివేంద్రం టౌన్, తిరువనంతపురం టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాస్లో హిందూ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్. ఆ హిందూ కమ్యూనిటీలో నాయర్ మెనన్ కమ్యూనిటీ, విచ్ ఐ కమ్ ఫ్రమ్, నా కమ్యూనిటీ అదే. ఆ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్. శశి థరూర్ ఇస్ అ నాయర్ మెనన్. సో అక్కడ ఎప్పుడు మీరు చూస్తుంటే బేసిక్గా నాయర్ అంటే క్షత్రియ క్యాస్ట్. సో వాళ్ళు చాలా మట్టుకు వాళ్ళ పట్టు త్రివేంద్రంలో ఉంది. ఎప్పటి నుంచో వాళ్ళు రాజభరణం అక్కడే ఉండే కదా వాళ్ళది. అక్కడి నుంచే పద్మనాభ స్వామి గుడి అక్కడ ఉంది, ట్రావెంకోర్ రాయల్ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. సో వాళ్ళ వైపు నుంచి చూస్తే మీరు దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట ఆ టైంలో అక్కడి నుంచి. కానీ రాయల్ ఫ్యామిలీ ఇస్ అ డిఫరెంట్ క్యాస్ట్, వర్మ క్యాస్ట్లో ఉంటారు వాళ్ళు. బట్ మోర్ ఆఫన్ దాన్ నాట్ హిందూ వాళ్ళు. లోక్సభలో బీజేపీ ఎందుకు గెలవట్లేదు మీరు అడగవచ్చు. నెక్స్ట్ లోక్సభలో బీజేపీ క్యాండిడేట్గా ఎవరైనా నిలబడితే వాళ్ళు గెలుస్తారంటే గెలవరు. దానికి కారణాలు ఉన్నాయి. మీరు కౌంటింగ్ ప్రాసెస్ చూడండి. కౌంటింగ్ బీజేపీ త్రివేంద్రం సిటీలో ఉన్న దాకా బీజేపీ లీడ్ చేస్తుంది. త్రివేంద్రం నుంచి బయటకు వెళ్ళంగానే ఇంకో 6 సెగ్మెంట్స్ ఉంటాయి. విజన్యం వైపు వెళ్ళంగానే అక్కడ లాటిన్ క్రిస్టియన్స్ చాలా పవర్ఫుల్. వాళ్ళు ఓటేస్తేనే బీజేపీ గెలుస్తారు, లేకుంటే ఓడిపోతారు. వాళ్ళు యూజువలీ కాంగ్రెస్కి ఓటేస్తారు. ఈ మధ్య కొంత ఈల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మునంబం ఇష్యూ వాజ్ అ బిగ్ థింగ్. మునంబం మన అందరికి తెలిసింది ఎందుకు జరిగిందని. మునంబం ఇష్యూలో అది కాకుండా అక్కడ ఒక కాన్వెంట్ స్కూల్లో జరిగిన ఒక హిజాబ్ గొడవతోనే క్రిస్టియన్ కమ్యూనిటీ యాంటీ సిపిఎం అయిపోయారు. యాంటీ యూడిఎఫ్ కాలేదు. ఇప్పుడు కూడా ప్రో యూడిఎఫ్ ఉన్నారు. మీరు కోటయం కానీ, పత్తనంతిట్ట కానీ, ఈవెన్ ఎర్నాకులం ఒక్క సీట్ కూడా బీజేపీకి రాలేదు. కోటయం కానీ ఎర్నాకులంలో కానీ అక్కడ మున్సిపాలిటీలు రాలేదు వాళ్ళకి. అది ఎందుకు జరిగిందంటే అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్. మొత్తం యూడిఎఫ్ తీసుకెళ్ళిపోయారు. యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ లెడ్ ఫ్రంట్, సిపిఎం అసలు ప్రసక్తే లేకుండా. ఈవెన్ బీజేపీ పండలంలో శబరిమల లార్డ్ అయ్యప్పస్ టౌన్ అక్కడే ఆయన పుట్టింది కదా. పండలంలో బీజేపీ ఈసారి వాళ్ళు పవర్లో రాలేదు. లాస్ట్ టైం దే వర్ హోల్డింగ్ దట్ మున్సిపాలిటీ. అది అక్కడ లోకల్ పాలిటిక్స్ చాలా ప్రాబ్లం ఉండే బీజేపీలోనే. సో దానికోసం జరిగింది. కానీ 2 కార్పొరేషన్స్ బీజేపీకి వచ్చింది. ఒకటి త్రివేంద్రం, ఇంకోటి పాలక్కాడ్ ఆల్సో దే వర్ హోల్డింగ్ లాస్ట్ టైం ఆల్సో, ఈసారి కూడా పాలక్కాడ్. అది కాకుండా త్రిపుణిత్రాలు ఆల్సో దే డిడ్ వెరీ వెల్. ఐ థింక్ వాళ్ళకు 21 సీట్లు వచ్చింది అనుకుంటా. 21 సీట్స్ దే వాన్ ఇన్ త్రిపుణిత్ర మున్సిపాలిటీ, విచ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ కొచ్చిన్ ఆల్వే నడిపి త్రిపుణిత్ర మున్సిపాలిటీ. లైక్ మనకి బృహన్ హైదరాబాద్ లాగా 21 వార్డ్స్ వాళ్ళు గెలిచారు. ఎల్డీఎఫ్కి 20 వార్డులు వచ్చినాయి. యూడిఎఫ్ కాంగ్రెస్ వాళ్ళకి 12 వచ్చినాయి. తో పాలక్కాడ్ మున్సిపాలిటీకి 3వ సారి బీజేపీ ఈసారి గెలవడం. 3rd టైం దే ఆర్ హోల్డింగ్ దిస్. విన్నింగ్ 25 వార్డ్స్ గెలిచారు. యూడిఎఫ్కి ఏమో 17 వార్డులు వచ్చినాయి. త్రిశూర్ డిస్ట్రిక్ట్లో మీరు చూస్తే బీజేపీకి 18 వార్డులు వచ్చినాయి. కొడంగలూరు మున్సిపాలిటీలో 8 ఏమో త్రిశూర్ మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చింది. 18 కొడంగలూరు అనగానే మా ఇంటి నుంచి ఒక 16 కిలోమీటర్ దూరం, కోస్టల్ టౌన్ అది. అది కాకుండా త్రిశూర్ మున్సిపల్ కార్పొరేషన్లో 8 సీట్లు వచ్చింది. త్రిశూర్ శంకరాచార్య బర్త్ ప్లేస్ ఎక్కడ? అది కొంచెం దూరం, అది కాలడి అంటారు. దట్ ఈస్ ఆన్ ద వే టు కొచ్చిన్. కాలడీలో ఉంటుంది అక్కడ అటువైపు. సో టోటలీ మీరు చూస్తే అక్రాస్ ద స్టేట్ బీజేపీ ఈసారి 1919 వార్డ్స్ గెలిచారు.
1900 ఆల్మోస్ట్ 1900 కన్నా ఎక్కువ వార్డులు గెలిచారు. లాస్ట్ టైం వాళ్ళకి 1700 ఉండే 1597. సో టెక్నికలీ స్పీకింగ్ ఒక 350 సీట్లు వార్డులు ఎక్కువ గెలిచారు ఈసారి. మనందరూ చెప్తుంటాం చూడండి, బీజేపీకి అసెంబ్లీ సెగ్మెంట్ గెలవడం అంటే చాలా టఫ్. ఇప్పుడు దాకా బీజేపీ వాళ్ళ హిస్టరీలో కేరళలో ఒకటే అసెంబ్లీ సెగ్మెంట్ గెలిచారు, విచ్ ఇస్ నేమం, విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ట్రివాండ్రం లోక్సభ కాన్స్టిట్యున్సీ. లాస్ట్ 2024 లోక్సభ ఎలక్షన్లు కూడా రాజీవ్ చంద్రశేఖర్ గారు నేమంలో లీడ్ అయ్యారు. ఈసారి బహుశా ఆయన అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, నేమం నుంచి ఎమ్మెల్యేగా గెలువ కూడా వచ్చింది. దీనికి ముందు రాజగోపాల్ గారు కలిసారు అక్కడి నుంచి బీజేపీకి. సో దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోయారు, ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైనా పవర్ఫుల్ బీజేపీ లీడర్స్ వస్తే కలిసిపోతారు, వాళ్ళు కలిసి పోటీ చేస్తారు, వాళ్ళు అంటే ఓట్ ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు. అది సురేంద్రన్ నీలేశ్వరంలో చేసినట్ల 87 ఓట్లతో ఓడిపోయారు ఆయన. ఇక్కడ కూడా త్రివేంద్రంలో కూడా ఏం చేస్తారంటే వాళ్ళు వీక్ క్యాండిడేట్ని పెడతారు, సో దట్ కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు. లేకుంటే కాంగ్రెస్ పవర్ఫుల్గా ఎల్డీఎఫ్ పవర్ఫుల్గా ఉన్న ప్లేస్లో కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్ని పెడతారు. వాళ్ళ ఓట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఓటర్ కూడా ఏమనుకుంటాడు, వీరు పనికిరాలే ఈ కాంగ్రెస్ వాడు వీక్ క్యాండిడేట్, మనం బీజేపీకి సిపిఎంకి వేద్దాం, సిపిఎంకి ఓటేస్తారు, నాన్ అగేన్స్ట్ బీజేపీ ఉన్న వాళ్ళు అనమాట. సో లాస్ట్ టైం ఈ టైం కన్నా మీరు పర్ఫామ్ బాగా చేశారంటే ఎస్, కొన్ని ప్లేసెస్లో 20% దాకా ఓట్ పర్సంటేజ్ వచ్చింది వాళ్ళకి. దానికన్నా ఎక్కువ బీజేపీ తీసుకోవడం చాలా కష్టం, అన్లెస్ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళ కోసం పోస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మునంబం వక్ఫ్ బోర్డ్ ఇష్యూలో వచ్చిన మునంబం విలేజ్లో మీరు బిలీవ్ చేయరు, అక్కడ లాటిన్ కమ్యూనిటీ వాళ్ళు కాంగ్రెస్ని పెట్టారు క్యాండిడేట్గా. అక్కడ జరిగిన ప్రొటెస్ట్ ఏంటంటే ఒక పెద్ద ఐలాండ్ లాగా ఉండే ముందు మునంబం అని చెప్పి, ఇప్పుడు కూడా ఉంది, 600 ఫ్యామిలీలు ఉంటారు అక్కడ. దాని హిస్టారికల్ ఏంటంటే ట్రావెంకూర్ మహారాజా ఒక టైంలో పట్టయం అంటారు, మా దాంట్లో పట్టాలు ఇచ్చారు, అంటే ఇక్కడ లీజ్లు ఇచ్చారు. పట్టాల ఒక ముస్లిం ఆయనకి హాజీకి ఇచ్చారనమాట ల్యాండ్ అది. దాని తర్వాత 47 తర్వాత వెన్ ఇట్ వాస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఇండియన్ యూనియన్, ఆయన దాన్ని పట్టాగా కన్వర్ట్ చేసి ఇచ్చేశారు లీజ్ని. దిస్ జెంటిల్మెన్ సోల్డ్ ఇట్ టు నాట్ సోల్డ్, ఒక ఫరూక్ కాలేజ్ అని చెప్పి క్యాలికట్లో కాలేజ్ ఉంది, ఇస్లామిక్ రన్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళకి డొనేట్ చేశారు. కానీ తప్పుగా దాంట్లో వకఫ్ అని రాశాడు, బట్ హీ హాజ్ యాక్చువల్లీ డొనేటెడ్. ఫరూక్ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే మునమ్మ విలేజ్ అమ్మేశారు, వాళ్ళకి డబ్బులు కావాలంటే కాలేజ్ కోసం. సో ఇప్పుడు 60 సంవత్సరాల ముందు జస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దే సోల్డ్ దిస్ ల్యాండ్, చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాళ్ళు అమ్మేసుకున్నారు. వాళ్ళు రిజిస్టర్ కూడా చేసుకున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఫిషర్మెన్ కమ్యూనిటీ అండ్ లాటిన్ క్రిస్టియన్స్ వాళ్ళు. సడన్గా ఒక 10 సంవత్సరాల ముందు వకఫ్ బోర్డు వచ్చి ఇది మా ల్యాండ్ అన్నారు, తెలుసు కదా మీకు, అలా వాళ్ళ స్టైల్ అది, ఇది మా ల్యాండ్ అయిపోయింది. మళ్ళీ పాపం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేకపోతున్నాం అనేసి కోర్టులో కేసు నడిచింది, అన్నీ నడిచింది. లాస్ట్ ఇప్పుడు గెలిచారు వాళ్ళు, కానీ మళ్ళీ సుప్రీంకోర్టు స్టే ఇచ్చారు దానికి. కానీ మోదీ గారు తీసుకొచ్చిన వకఫ్ యాక్ట్ యాక్చువల్లీ వాళ్ళ కోసం చాలా పెద్దగా పనికి వచ్చింది, హెల్ప్ వచ్చింది. దానికోసం అక్కడి నుంచి ఈసారి బీజేపీ క్యాండిడేట్ గెలిచారు, దట్ టు క్రిస్టియన్ క్యాండిడేట్ అక్కడి నుంచి ఎలక్షన్ గెలిచారు అగేన్స్ట్ ద లాటిన్ క్యాథలిక్, విచ్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. చర్చ్ ఇన్ఫ్లుయెన్స్ కేరళలో చాలా ఎక్కువ, వాసుదేవన్ గారు. అండ్ గెలిచింది క్రిస్టియనే అగేన్స్ట్ అనదర్ క్రిస్టియన్ సెట్ అప్ బై లాటిన్, అండ్ దిస్ వాస్ బీజేపీ పార్టీ. ఈయన ఏంటి దాంట్లో ఏ గ్రూప్ అంటే క్రిస్టియన్స్లో ఎవరండి? లాటిన్ క్రిస్టియన్స్. ఆ ఏరియాలో లాటిన్ క్రిస్టియన్స్ లేకుండా ఎవరు గెలవలేరు. మన దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా ఒక క్రిస్టియానిటీ అంటే కేరళ లాగా కాదు. కేరళలో సిరియన్ క్రిస్టియన్స్ ఉన్నారు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్. సిరియా ఒక టైంలో వాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ. సో అక్కడి నుంచి ఒరిజినల్ సిరియన్ క్రిస్టియన్స్ కేరళలో వచ్చి వాళ్ళు కన్వర్ట్ అయినప్పుడు అక్కడ సిరియన్ క్రిస్టియన్స్ ఉన్నారు, లాటిన్ క్రిస్టియన్స్ ఉన్నారు, మార్థోమా ఉన్నారు, జాకోబైట్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, జియో విట్నెస్ ఉన్నారు, చాలా ఫ్యాక్షన్స్గా ఉన్నారు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ మార్థోమా దాంట్లో జేకబైట్లో పెద్ద ఒక కోర్ట్ కేసు, రామ్ జన్మభూమి కన్నా పాత కోర్ట్ కేసు నడుస్తుంది కేరళ అక్కడ. అది జడ్జ్మెంట్ కూడా వచ్చింది సుప్రీంకోర్టుది, కానీ వాళ్ళు కూడా ఇద్దరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు కూడా ఆ జడ్జ్మెంట్ని. సో లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే బేసిక్లీ కేరళలో బీజేపీకి ఉన్న పట్టు ట్రివాండ్రం వైపు ఒకటి. క్రిస్టియన్స్ని ఏ రకంగా కన్విన్స్ చేయగలిగింది బీజేపీ అక్కడ? చాలా మటుకు ఇంకా చేయలేకపోతున్నాం. మోదీ గారు చాలా మటుకు మీరు చూసుంటారు, క్రిస్మస్ టైంలో బిషప్స్ని అందరినీ పిలిపించుకొని ఢిల్లీలో మాట్లాడడము. సురేష్ గోపి మా హోమ్ టౌన్ త్రిశూర్ నుంచి గెలవడంలో చాలా మటుకు క్రిస్టియన్స్ పాత్ర ఉండే అక్కడ, ఎందుకంటే దట్ ఈస్ ద సిపిఐ సీట్. సిపిఎం మా హోమ్ టౌన్ త్రిశూర్, కానీ సిపిఐ సీట్ అది. చాలా సంవత్సరాలు సిపిఐ గెలుచుకుంటూ వస్తున్నారు ఆ సీట్. ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు లాస్ట్ టైం. ఈసారి సురేష్ గోపి గెలవడానికి కారణం చాలా మటుకు క్రిస్టియన్ కమ్యూనిటీ, అక్కడ ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్ చేశారు ఆయన కోసం ఓట్ చేశారు, బీజేపీకి కాదు. వీ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సో ఆయన కోసం సురేష్ గోపి యాజ్ అన్ ఇండివిజువల్ ఆ సీట్ గెలిచారు. బీజేపీ ఆఫ్కోర్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ తీసుకొచ్చారు అక్కడ. పాలక్కాడ్ అనగానే బార్డరింగ్ తమిళనాడు, కోయంబత్తూరు నుంచి హార్డ్లీ 1 hour కూడా లేదు పాలక్కాడ్లో చాలా మటుకు తమిళియన్స్ ఉంటారు అక్కడ. తమిళియన్స్ అంటే మలయాళీ, వాళ్ళు దే స్పీక్ మలయాళం, దే ఆర్ మలయాళీ, బట్
ఒరిజినలీ ఫ్రమ్ దట్ సైడ్ అనమాట. బైఫర్కేషన్ జరిగినప్పుడు కాసర్గోడ్ వైపు కర్ణాటక ఇక్కడ తీసుకున్నారు, ఇటువైపు ఏమో కోయంబత్తూరు ఇక్కడికి వచ్చేసింది, కోయంబత్తూరు నుంచి ఉన్న పాలకాడు ఉంది, కన్యాకుమారి ఏమో తమిళనాడుకి వెళ్ళిపోయింది. సో దే వాజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ స్టేట్ ఫార్మేషన్ జరిగినప్పుడు అనమాట. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎక్కడెక్కడ గెలవచ్చు అంటే, ఒకటి పాలకాడ్ చాలా ప్రూవ్ చేశారు, త్రిశూర్, కొడుంగల్లూరు, అంటే దీస్ ఆర్ ఆల్ హిందూ స్ట్రాంగ్ హోల్డ్స్. అదే టైంలో కోట్టయం, ఎర్నాకులం ఆర్ కంప్లీట్లీ క్రిస్టియన్ స్ట్రాంగ్ హోల్డ్స్. అక్కడ బీజేపీ ఈసారి ఏం చేయలేకపోయారు అక్కడ. కానీ అన్నిటికంటే పెద్ద స్టోరీ సిపిఎం ఓడిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కార్పొరేషన్ ట్రివాండ్రంలో వాజేవన్ గారు 40 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారు, 40 years. కాంగ్రెస్ ఓడించలేకపోయారు వాళ్ళని, కానీ బీజేపీ చేశారు ఈసారి. ఇప్పుడు డీజీపీగా చేసిన శ్రీలేఖ గారు లైక్లీ విత్ ద మేయర్ ఆమె. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టోరీ ఏంటంటే, ఈ ఎలక్షన్లో సిపిఎం, ఎస్పెషల్లీ సిపిఎం, ఎల్డిఎఫ్లో సిపిఎం చాలా అరెగెంట్ అయిపోయారు. పినరాయి విజయన్ పార్టీ పాలిట్ బ్యూరో అనే టైంలో వాసుదేవన్ గారు మీరు చూస్తుంటారు, కమ్యూనిస్ట్ పార్టీ ఫస్ట్ సిపిఐ ఉండే కదా, దాని తర్వాత స్ప్లిట్ అయ్యారు వాళ్ళు, సిపిఎం సిపిఐ అయ్యారు. కానీ ఆ టైంలో కూడా ఎస్ఏ దాంగే కానీ, హర్కిషన్ సింగ్ సుర్జిత్ కానీ ఇట్లాంటి చాలా పెద్ద మేధావులు ఉన్నారు పార్టీలో. పాలిట్ బ్యూరో మీట్ చేయడం అంటే పెద్ద ఒక న్యూస్ అది. ఈవెన్ అట్లీస్ట్ మన ప్రకాష్ కారాడ్ గారు ఉన్నప్పుడు, సీతారాం యెచూరి ఉన్నప్పుడు కూడా పాలిట్ బ్యూరో మీట్ అవుతుండే. ఇప్పుడు ఎప్పటి నుంచో బెంగాల్ యూనిట్ మొత్తం అవుట్ అయిపోయిందో, పాలిట్ బ్యూరో మ్యూట్ కావట్లేదు. వీళ్ళ దాంట్లో కాన్సెప్ట్ ఉంది, అవైలబుల్ పాలిట్ బ్యూరో అంటారు. అంటే ఢిల్లీలో ఇవ్వడానికి అనిపిస్తే వాళ్ళని తీసుకొని కూర్చోబెట్టి పాలిట్ బ్యూరో మీటింగ్ పెడతారు, చాయ్ తాగేసి కొంచెం వడాలని తినేసి. సీతారాం పెద్ద యాక్టివిటీ లేదు, సీతారాం ప్రకాష్ కారాడ్ తర్వాత పోయింది మొత్తం. మీరు హర్కిషన్ సింగ్ సుర్జిత్ ఎక్కడున్నారు? ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ది, ఈవెన్ దో కమ్యూనిస్ట్ వాళ్ళు బీజేపీని కూడా సపోర్ట్ చేశారు కొన్ని టైంలో, వీళ్ళది కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి ఉండే. ఎవ్రీ మంత్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్లో హర్కిషన్ సింగ్ సుర్జిత్ కూర్చుంటుండే. ఎవరు? అలయన్స్ కోఆర్డినేషన్ మీటింగ్లో. ఇప్పుడు ఎవరు వీళ్ళని పట్టించుకోవట్లేదు. ద వెస్ట్ బెంగాల్ యూనిట్ ఇస్ టోటలీ ఎలిమినేట్. మాణిక్ సర్కార్ అయితే అక్కడ చెప్పక్కర్లేదు, త్రిపుర ఇస్ గాన్, ఎప్పుడో పోయింది అది. ఇక్కడ సిపిఎం కూడా పోయింది. ఇప్పుడు ఆలోచించండి, ఇన్ వెస్ట్ బెంగాల్లో సిపిఎం కాంగ్రెస్ కలిసి అలయన్స్, అక్కడ ఈ కేరళలో ఏమో కొట్టుకుంటారు కుక్కల్లాగా, అక్కడ అలయన్స్ పెట్టుకున్నారు. అందరు అడుగుతారు, మీరు కేరళ క్రాస్ చేయగానే తమిళనాడులో అలయన్స్లో ఉన్నారు వీళ్ళు డిఎంకేతోని. కేరళలోనే ఈ డ్రామా అంతా నడుస్తుంది, ఎందుకంటే అక్కడ మూడ్ ఆఫ్ ఫోర్స్ లేకుండే. సో వీళ్ళిద్దరు అయితే మీరు లేకపోతే నేను, అప్పుడు ఫస్ట్ ఎప్పుడు ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్ అట్లా జరుగుతుంది. ఫస్ట్ టైం లాస్ట్ ఎలక్షన్లో కమ్యూనిస్ట్ వాళ్ళు సెకండ్ టైం గెలిచారు. లేకుంటే ఎప్పుడు ఒకసారి యూడిఎఫ్, ఒకసారి ఎల్డిఎఫ్, ఒకసారి యూడిఎఫ్, ఒకసారి ఎల్డిఎఫ్. లాస్ట్ 2 terms నుంచి ఎల్డిఎఫ్ ఉన్నారు. ఈసారి కూడా గెలుస్తారని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండే. కానీ పినరాయి విజయన్ మీద ఉన్న స్కాండల్స్, ఒకటి గోల్డ్ స్మగ్లింగ్ స్కాండల్ ఒకటి, అది కాకుండా వాళ్ళ కూతురికి లంచం ఇచ్చారని చెప్పి ఇంకో స్కాండల్ ఒకటి నడుస్తుంది. వాళ్ళ దాంట్లోనే చాలామంది లీడర్లు అరెగెంట్ అయిపోయారు. అరెగెంట్ అంటే మీరు అసలు ఆలోచించకూడదు లేరు, మీరు అట్లాంటి పరిస్థితికి వచ్చేసారు. అంత అరెగెంట్ అయిపోయారు వాళ్ళు. నువ్వెవడు రా అని చెప్పేసి ప్రజల్ని అట్లా మాట్లాడడము, మీరేం చేయలేకపోతారు. శబరిమల వాజ్ అనదర్ బిగ్ ఇష్యూ ఇన్ దిస్ ఎలక్షన్. చూసాం కదా సార్ ఈ మధ్యకాలంలో అక్కడ గోల్డ్ కొంత కొట్టేశారు. శబరిమల టెంపుల్ నుంచి కవర్ చేసిన గోల్డ్, సన్నిధానంలో ఉన్న మెయిన్ అయ్యప్ప విగ్రహం పక్కనున్న ద్వారపాలకల్ని వీళ్ళంతా విగ్రహం గోల్డ్ తీసుకొని బయట అమ్మేసుకొని డూప్లికేట్ తీసుకొచ్చి పెట్టారు. అది ఇప్పుడు పెద్ద ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళ దాంట్లోనే 2 ఫార్మర్ హెడ్ ఆఫ్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ వాళ్ళు ఇప్పుడు జైల్లో. అతను సిపిఎం అతనే కదా, సిపిఎం వాళ్ళందరూ సిపిఎం వాళ్ళే. సో ఇదొకటి. ఎప్పుడు అంటారు అయ్యప్పని ముట్టుకుంటూ ఆడుకుంటే వాళ్ళు ఉండరు అని చెప్పేసి, ఇట్స్ వెరీ వెరీ క్లియర్. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. పినరాయి విజయన్ కూడా లాస్ట్ టైం ఈ జడ్జ్మెంట్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మహిళల్ని సన్నిధానం దాకా పంపించచ్చు అని చెప్పంగానే ఆయన ఇమ్మీడియట్ రియాక్ట్ అయి పంపించారు. సిపిఎం కార్డర్స్ తీసుకెళ్ళారు 2-3 మహిళల్ని. ఆ మహిళల సంగతి ఆలోచించండి ఇప్పుడు ఏమైపోయిందని. ఒక ఆమె అయితే పిచ్చి పట్టేసింది ఆమెకి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఆలయానికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, మనం గౌరవించాలంతే. శబరిమలలో వాసుదేవన్ గారు అయ్యప్ప ఈజ్ అన్ బ్రహ్మచారి ఫార్మాట్. ఆయన బ్రహ్మచారి దాంట్లో కూర్చున్నారు. ఈ సిట్టింగ్ ఇన్ దాట్ పాస్ట్. దానికోసం ఆ రెస్ట్రిక్టెడ్ ఏజ్ గ్రూప్ మహిళల్ని కంప్లీట్గా రాకూడదని చెప్పట్లేదు. 10-12 ఏళ్ళ లోపల పిల్లల్ని ఆ ప్యూబర్టీ తర్వాత దాని మెనోపాస్ నడిమిట్లో రాకూడదు, అంతే. దాట్ ఇస్ ద ఓన్లీ కాన్సెప్ట్. ఈజ్ అ నైస్తిక బ్రహ్మచారి. ఇదే అది పెద్ద ఒక స్టోరీ. సాయిద్ దపక్ గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత. వాట్ ఈస్ శబరిమల అయ్యప్ప సో డిఫరెంట్ ఫ్రమ్ బొలారం టెంపుల్ అయ్యప్ప. అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు కదా, నాట్ ఈవెన్ రెస్ట్రిక్టెడ్ టు రిలీజియన్, ఎనీబడీ కెన్ కమ్. బట్ అది కాదు, ఇన్ శబరిమల అది ఉండే. కానీ హిందువుల్ని పట్టించుకోను, హిందువులు ఎవరు, హిందువుల మీద ఈ అరెగెన్స్, టెంపుల్లో ఇంటర్ఫియర్ చేయడము, టెంపుల్లో ఆర్ఎస్ఎస్ శాఖ పెట్టకూడదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాసుదేవన్ గారు,
కేరళలో ఉన్న మట్టుకు ఆర్ఎస్ఎస్ కమిటెడ్ కార్డర్స్ బహుశా పెద్ద పెద్ద స్టేట్స్లో కూడా లేదు బీజేపీకి. 16,000 శాఖలు ఉన్నాయి కేరళలో. ఆలోచించండి, వెరీ స్ట్రాంగ్. మీరు నార్దర్న్ కేరళలో ఇప్పుడు కాదు, 1970-80లో ఆ మర్డర్స్ వినుంటారు. తలశేరి వైపు, కണ്ണూరు వైపు. కണ്ണూరు ఇస్ అ కమ్యూనిస్ట్ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్. మీరు ఒక క్యాండిడేట్ కూడా పెట్టలేరు అక్కడ, అంత పవర్ఫుల్ అండి. చంపేస్తారు వాళ్ళు క్యాండిడేట్ని, మిగతా పార్టీ వాళ్ళు పెడితే. ఈసారి బీజేపీ అక్కడి నుంచి ఎన్ని సార్ కేరళలో బీజేపీ నాయకుడు మన సురేష్ బాబు గారు కూడా ప్రస్తావన చేశారు. ఒక ఆయన పాపం ఆయన సంఘంలో మన సదానందన్ మాస్టర్, నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను 2014. వారి కాళ్ళు నరికేశారు కదా. ట్రావెల్ ఫ్రమ్ నార్త్ ఆఫ్ కేరళ రైట్ డౌన్ టు సౌత్, ఫ్రమ్ నీలేశ్వరం టు ట్రివాండ్రం దాకా నేను ఒక టూర్ చేశాను, ఒక 20-25 డేస్. ఎలక్షన్ కన్నా 2014 ఎలక్షన్ టైంలో సదానందన్ మాస్టర్ ఇంటర్వ్యూ కూడా చేశాను కണ്ണూరులో. ఆయన సంఘ కార్యాలయంలో కూర్చున్నారు, అక్కడే నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన కాలు కోసేశారు వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు. అంత ఇది ఉండే అక్కడ. అండ్ కాంగ్రెస్కి అసలు ప్రసక్తే లేదు ఆ టైంలో. ఇట్ వాజ్ అ బ్యాటిల్ బిట్వీన్ కమ్యూనిస్ట్ అండ్ ఆర్ఎస్ఎస్. బీజేపీ కూడా కాదు, ఆర్ఎస్ఎస్. అది చాలా మటు డిఫరెంట్. కానీ ఈసారి జరిగిన దాంట్లో చాలా మటుకు ఈవెన్ మోదీ గారు ట్వీట్ చేశారు, మలయాళంలో ట్వీట్ చేశారు మోదీ గారు, సేయింగ్ దట్ గుడ్ జాబ్ డన్, చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పి మోదీ గారు ట్వీట్ చేశారు. కానీ దానికన్నా ఇంపార్టెంట్ వాసుదేవన్ గారు, ఇది బీజేపీ పర్ఫార్మెన్స్ అనేది ఒక నంబర్స్ వైజ్ కూడా చూసుకోవాల్సి వస్తుంది మనం. చాలా మటుకు బీజేపీ ఎక్కడ పర్ఫామ్ చేశారు, ఎంత బాగా పర్ఫామ్ చేశారు, నేను మీకు కొంచెం డీటెయిల్స్ ఇస్తాను, ఎందుకంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్. ట్రివాండ్రంలో మన అందరికి తెలిసిందే 2020లో లాస్ట్ ట్రివాండ్రం కార్పొరేషన్ ఎలక్షన్స్లో బీజేపీకి 35 సీట్లు వచ్చినాయి. ఓకే, అక్కడ 101 సీట్లు ఉన్నాయి మొత్తం. 101లో మెజారిటీ రావాలంటే మీకు 51 రావాలి. బీజేపీ ఈసారి 50 వచ్చింది. ఇంకొక సీట్ ఎలక్షన్ కౌంటర్ మ్యాండ్ అంది, క్యాండిడేట్ చనిపోయారని చెప్పి. 2 ఇండిపెండెన్స్ ఉన్నారు, ఒకరైతే బీజేపీలో జాయిన్ అయిపోతారు, 100% బీజేపీ గెలుస్తారు ఈసారి మేయర్ అయిపోతారు అక్కడ. కొల్లం విచ్ ఇస్ అడ్జస్టెంట్ టు ట్రివాండ్రం, కొల్లం డిస్ట్రిక్ట్లో బీజేపీకి లాస్ట్ టైం 6 సీట్లు ఉండే. 6 సీట్లు ఉన్న కార్పొరేషన్లో ఈసారి 12 సీట్లు వచ్చినాయి, 12 వార్డులు వచ్చినాయి. కొచ్చిన్, మనం మిగతా అన్నిట్లో వైపు అయిపోయిన కొచ్చిన్లో 5 వార్డులు ఉండే లాస్ట్ టైం, ఈసారి 6 వార్డులు వచ్చినాయి, 6 దే వన్. త్రిశూర్ 6 ఉండే, ఈసారి 8. సబ్స్క్రైబ్ చేస్తాను మళ్ళీ ఇంకోసారి, కట్ చేసిన అక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటా సపరేట్గా. త్రిశూర్ చెప్పారు, త్రిశూర్ నుంచి ఐ కెన్ స్టార్ట్ విత్ ద స్టార్టింగ్ ఇట్ సార్. కానీ లాస్ట్ టైం ఈ సేమ్ బీజేపీ ఎంత గెలిచారని చూస్తే మనం మెయిన్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్ ఒకసారి సమీక్షిస్తే ఒక డిఫరెన్స్ తెలిసిపోతుంది మీకు. తిరువనంతపురంలో 101 సీట్లు వార్డులు ఉన్నాయి, మెజారిటీ కావాలంటే 51. బీజేపీ 50 గెలిచారు, 2 సీట్లలో ఇండిపెండెన్స్ గెలిచారు, వాళ్ళు బీజేపీలో చేరిపోతారు. ఒకటి ఇంకా ఎలక్షన్ జరగాలంది, కౌంటర్ మ్యాండ్ అంది. 50లో మరి యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఉంటాయిగా, వాళ్ళకి సపరేట్, వాళ్ళకి ఒకరికి వీళ్ళు ఇండిపెండెన్స్ యూజ్ చేసే వాళ్ళు లేదు కదా. యూడిఎఫ్ సిపిఎం కలిస్తే మళ్ళీ వాళ్ళ పాలిటిక్స్ మారిపోతుంది. బీజేపీ అంటారు మాకు మెజారిటీ వచ్చింది చూడండి, వాళ్ళు తీసుకెళ్ళిపోయారని చెప్పేసి. సో అది జరగదు. ఇన్ ఆల్ ప్రాబిలిటీ పక్కన కూర్చుంటారు సిపిఎం ఈసారి. వాళ్ళకంత దగ్గర వస్తే అని చెప్పొచ్చు, 45 వచ్చింది అనుకోండి, అప్పుడైనా చెప్పొచ్చు ఓ మాకు ఛాన్స్ ఉందని చెప్పి. ఇప్పుడు ఛాన్సే లేదు వాళ్ళ కమ్యూనిస్ట్ వాళ్ళకి. కొల్లం ట్రివాండ్రం పక్కనే ఉంది వాసుదేవన్ గారు, అక్కడున్న కార్పొరేషన్లో 6 సీట్లు ఉండే లాస్ట్ టైం, ఈసారి 12 సీట్లు వచ్చినాయి, 12 వార్డులు వచ్చినాయి బీజేపీకి. కొచ్చి లాస్ట్ టైం 6 వార్డులు ఉండే, ఈసారి 8 వచ్చింది అక్కడ. త్రిశూర్ మా హోమ్ టౌన్ 6 ఉండే లాస్ట్ టైం, ఈసారి 8 వచ్చింది. కోഴിకోడ్ చాలా ఇంపార్టెంట్ వాసుదేవన్ గారు, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకో. ఇట్ ఈస్ అ హాట్ బెడ్ ఆఫ్ ముస్లిమ్స్, ఇస్లాం. ఐయుఎంఎల్తోని పోటీ చేయకపోతే, మీకు అలయన్స్ ఉండకపోతే కాంగ్రెస్కి 0 వస్తుంది అక్కడ. దాని పక్కనే కదా వయనాడ్. కోഴിకోడ్లో బీజేపీకి ఈసారి కార్పొరేషన్లో 7 వార్డులు ఉండే ముందు ఈసారి 13 వార్డులు వచ్చినాయి. ఎంత అండి టోటల్ కార్పొరేషన్ స్ట్రెంత్? అక్కడ ఉంది, అక్కడ 50 నుంచి ఎక్కువ ఉంది. సో దే విల్ విన్ ఎనీవే, వాళ్ళు గెలుచుకున్నారు, అది డిఫరెంట్. బట్ వీళ్ళ నెంబర్ పెరిగి ఐయుఎంఎల్ వాళ్ళు గెలుచుకున్నారు, కాంగ్రెస్ అలయన్స్తో వాళ్ళు స్వీప్ చేసుకున్నారు. అది కానీ బీజేపీ సీట్లు చూడండి 7 నుంచి 13కి వచ్చింది. ఇన్ ఏరియా విచ్ ఇస్ డామినేటెడ్ బై ముస్లిమ్స్. అంటే అక్కడ కొన్ని పాకెట్స్లో తిరూరు, తానూరు ఇట్లాంటి చాలా చిన్న చిన్న టౌన్స్, అక్కడ చాలా మటుకు హిందూ కన్సాలిడేషన్ జరిగింది. వీళ్ళందరూ గుమ్మకై మేమందరు కలిసి ఇస్లామిక్స్ ఏం జరిగిందో బీహార్లో, ఏం జరిగిందో రాజస్థాన్, ఏం జరిగింది ఛత్తీస్గఢ్లో, అదే థింగ్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. ఈవెన్ లైక్ వాట్ హ్యాపెండ్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో. కన్సాలిడేషన్ జరిగిందన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఈసారి కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్ బ్యాంక్ జరగగానే బీజేపీ ఓట్ స్ట్రెంగ్త్. కన్నూర్ విచ్ నేను చెప్పాను చూడండి, అబ్సల్యూట్ కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్. ధర్మడం అని పినరాయి విజన్ విలేజ్ అక్కడ ఉంది. అక్కడి నుంచి మీరు క్యాండిడేట్ని పెట్టలేరు, ఆడ కాలు చేతులు ఉండవు. నెక్స్ట్ డే మార్నింగ్ తల కోసేస్తారు వాళ్ళు, అంత స్ట్రాంగ్గా ఉన్నారు సిపిఎం అక్కడ.
ఆ ఏరియాలో ఆ కార్పొరేషన్లో బీజేపీకి ఒక్క సీట్ ఉండే, ఒక్క వార్డు ఉండే ముందు, ఈసారి 4 వార్డులు వచ్చినాయి. ఒకటే రావడం చాలా పెద్దది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా క్యాండిడేట్ బెటర్, అక్కడ అంతా భయపడతారు క్యాండిడేట్ బెటర్. అలాంటి చోట బీజేపీ నుంచి ఉంది 4 వచ్చాయి. సో ఇది పినరాయి విజయన్ కాన్స్టిట్యున్సీ. పినరాయి విజయన్ కాన్స్టిట్యున్సీ అని చెప్పలేము. ఆయన ఆ ఏరియా కన్నూరు అనగానే ఇట్స్ కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోట. వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రమ్ ద టైమ్ ఈఎంఎస్ నంబూద్రిపాడ్ ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చిన టైం నుంచి వాళ్ళ ఏరియా అది. కన్నూరు అనగానే ఈవెన్ ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లో కూడా చాలా మటుకు పంచాయతీలు అంతా అన్అపోజ్డ్గా ఎలక్ట్ అయ్యారు. క్యాండిడేట్ బెటర్, ఎవరు భయపడతారు. అది బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా భయపడతారు అక్కడ క్యాండిడేట్ పెట్టండి. అదే టైంలో మీరు వయనాడు చూడండి, ఇడికి చూడండి, బీజేపీకి ఏం రాలేదు. అక్కడ అఫ్కోర్స్ కార్పొరేషన్ లేదనుకోండి, కానీ పంచాయత్ లెవెల్లో ఆ జరిగిన ఎలక్షన్లో కూడా బీజేపీకి ఏం రాలేదు. వయనాడులో రాదు ఎప్పుడు. ఇట్స్ అగైన్ ముస్లిం డామినేటెడ్ కాంగ్రెస్. అక్కడ దానికోసం రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక వాద్రా పోటీ చేశారు. అక్కడ ఎవరు పోటీ చేసినా గెలుస్తారు. ఇబ్రాహిం సులైమాన్ సేత్ నుంచి జిఎం బనాత్ వాళ్ళ మలయాళం రానోళ్ళు బొంబాయి నుంచి వచ్చి పోటీ చేసి ఐఓఎంఎల్ ఫ్లాగ్ కింద గెలిచిన ఎలక్షన్ అక్కడ. చాలా దట్స్ హిస్టరీ ఈజ్ దేర్ ఫర్ దట్. అదే టైంలో ఇడికి ద సేమ్ థింగ్. అక్కడ కూడా బీజేపీకి ఏం రాలేదు. కానీ ఓవరాల్గా చూస్తే ఎస్ ద పర్ఫార్మెన్స్ రియలీ గుడ్. కానీ అక్కడ ఒక మాట మనకు గుర్తుపడే, ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్ నుంచి మిగతా అన్ని కాంగ్రెస్ హ్యాండిల్స్ సిపిఎం ఓడిపోవట్లని చెప్పట్లేదు, సిపిఎం ఓడిపోయారని చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, బీజేపీ విన్ ఎంత పెద్దదేం కాదు, లాస్ట్ టైం వాళ్ళు ఇంత గెలిచారు, ఈసారి ఇంతే గెలిచారు అని చెప్పి వాళ్ళు ఫిగర్స్ పెడుతున్నారు. దానికోసం దే వాంట్ టు డెస్పరేట్లీ ప్రూవ్ దట్ బీజేపీ ఈజ్ నాట్ మేకింగ్ ఎమ్. అదే టైంలో బినోయ్ విశ్వం గారు ఒక ట్వీట్ చూశాను నిన్న నేను. ఈజ్ అ సిపిఐ నేషనల్ సెక్రటరీ నో, బినోయ్ విశ్వం గారి పోస్ట్లో చూస్తే చాలా క్లియర్గా ఏం రాశారంటే, మాకు కాంగ్రెస్తో ఓడిపోవడం మాకు పెద్ద ప్రాబ్లం కాదు, రికవర్ అయిపోతాం, కానీ బీజేపీ పైకి వస్తుంది, మాకు చాలా భయం వేస్తుంది. దాట్ హ్యాస్ టు బీ ట్యాకిల్డ్. బహుశా ఫ్యూచర్లో ఒక అలయన్స్ కూడా కావచ్చు. కాంగ్రెస్ వాళ్ళు అంటారు, ఎందుకు ఎలక్షన్, 10 లోక్సభ సీట్లు మీరు పోటీ చేయండి, 10 మేము పోటీ చేస్తాం, మనం 20 గెలుచుకోవచ్చు, మొత్తం ఇద్దరు కలిసి 20 సీట్స్ ఉన్నాయి. సో దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ, మనం విచ్ వి కెనాట్ రూల్ అవుట్. వెస్ట్ బెంగాల్ అయితే ఇక్కడ కాదు. మీరు వెస్ట్ బెంగాల్లో మీరు ఇద్దరు జెండా పట్టుకొని తిరుగుతున్నారు, కాంగ్రెస్ సిపిఎం వాళ్ళు. అఫీషియల్గా మమతా బెనర్జీ వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా. ఈ ఎలక్షన్లో కూడా అదే జరగబోతుంది. లాస్ట్ టైం 0 వచ్చింది, ఈసారి కూడా 0 వస్తుంది. కానీ కేరళలో ఎందుకు చేయట్లేదు, కేరళలో ఎందుకు ఈ డ్రామా చేస్తున్నారు? కేరళలో వీరిద్దరు ఏమంటారంటే, దట్స్ ఐరనీ వాసుదేవన్ గారు, వీళ్ళిద్దరు సిపిఎం అంటే సిపిఎం లెడ్ ఎల్డిఎఫ్ ఏమంటారు, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కున్నారు, ఒక అఫీషియల్ అన్అఫీషియల్ టైప్ ఉందంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, సిపిఎం బీజేపీ అన్అఫీషియల్ టైప్ ఉంది అంటే ఎల్డిఎఫ్. మళ్ళీ వీళ్ళిద్దరు ఏమంటారంటే, బీజేపీకి ప్రసక్తే లేదు కేరళలో అంటే. ప్రసక్తే లేదని మళ్ళీ మీరు ఎందుకు భయపడుతున్నారంటే, బీజేపీ టైప్ చేస్తుంది. మీరు చెప్పొచ్చు కదా, వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు ఎవరితోనో టైప్ పెట్టుకుని మాకేం పోతుందని. కాదు, బీజేపీ వీళ్ళతో కుమ్మక్కు వాళ్ళ ఎలక్షన్. సిపిఎం హెడ్ క్వార్టర్స్ ఎట్లా చూస్తుంది సార్ ఈ ఎలక్షన్స్ని? చాలా డిస్టర్బ్గా ఉంది. ఇన్ఫాక్ట్ పినరాయి విజయన్ మీడియా ఒక రిలీజ్ చేశారు ఫస్ట్ డే ఎలక్షన్ రిజల్ట్ రాగానే, ప్రజలు మా వైపు నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయారు, మేము దాన్ని సరిదిద్దుకుంటామని. అక్కడ 2-3 లోకల్ ఇష్యూస్ జరిగింది. ఒకటి, అక్కడున్న అంగన్వాడీ వర్కర్స్ స్ట్రైక్లో ఉన్నారు చాలా రోజుల నుంచి. వాళ్ళకి రోజుకి 300 రూపాయలు ఇస్తారు అంతే. 250 ఉంటే ఇప్పుడు 350 చేశారు. వాళ్ళకి ఆనర్ ఇచ్చి మిగతా టోటల్ అమౌంట్ ఆల్మోస్ట్ 12,000 నుంచి 14,000 ఇవ్వాలి. వాళ్ళందరికన్నా కష్టపడేది వాళ్ళే. ప్రతి సర్వే చేయాలన్నా వాళ్ళే చేయాలి. కోవిడ్ టైంలో వాళ్ళే పనిచేశారు. ఈ అంగన్వాడీ వర్కర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆశా వర్కర్స్, ఈ ఆశా వర్కర్స్కి అక్కడ చాలా ఆల్మోస్ట్ 300 నుంచి 400 రోజులు స్ట్రైక్లో కూర్చున్నారు సెక్రటరియట్ దగ్గర. వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలేదు, అంటే సిపిఎం స్పెషల్లీ పట్టించుకోలేదు. ఈ ఆపోజిషన్ పార్టీ న్యాచురల్లీ వెళ్తారు కదా, వెళ్ళి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఓటు ఈసారి వాళ్ళ ఇమేజెస్, ఇన్ఫాక్ట్ వాళ్ళు నిన్న అందరూ గుండి కొట్టుకున్నారు. అందరు దే ఆల్ టర్న్ షెడ్ దర్ హెడ్ ఎస్టర్డే. అంటే పినరాయి ఓడిపోయాడు చూడు, మేము ఓడించాం పినరాయి విజయన్ అని చెప్పి. అదొకటి. రెండవది, వాళ్ళ పార్టీలోనూ ఉన్న అరగెన్స్ ఒకటి, అది వాళ్ళు మాట్లాడుతున్న లాంగ్వేజ్. మూడవది శబరిమల. నాలుగవది ఏంటంటే, అక్కడున్న బెనిఫిట్స్ ఇవ్వడంలో కూడా పాలిటిక్స్ ఉంది అక్కడ. మీరు కుటుంబశ్రీ అని చెప్పి వీళ్ళ సిపిఎం వాళ్ళది, ఒక సిపిఎం అంటే వాళ్ళు మొదలు పెట్టారనుకోండి, ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, మంచి కాన్సెప్ట్. ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఆంధ్రాలో అది లేదు, పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, లోకల్ ఏరియాలో చిన్న చిన్న రెస్టారెంట్స్ నడిపిస్తారు, వాళ్ళు చేస్తారు. మసాలాలు అన్నీ గ్రైండ్ చేసి మసాలాలు అమ్ముకుంటారు చిన్న చిన్న ఒక్కొక్క ప్లేస్లో. అమీర్పేటలో ఒకటి, యూసుఫ్గూడలో ఒకటి, శ్రీనగర్ కాలనీలో ఒకటి, అట్లాంటివి చేస్తారు వాళ్ళు. కుటుంబశ్రీ ప్రాజెక్ట్స్ అన్నమాట. వాళ్ళే గార్బేజ్ హ్యాండ్లింగ్ కూడా చేస్తారు వాళ్ళు. అన్నీ వాళ్ళు చేసుకుంటే పోతారు. ఎంప్లాయ్మెంట్, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, కానీ గవర్నమెంట్ సపోర్టెడ్ వెంచర్ అన్నమాట కుటుంబశ్రీ. అక్కడ కూడా కొన్ని పాలిటిక్స్ జరిగింది ఆ కుటుంబశ్రీలో కూడా. వాళ్ళకి రెగ్యులర్గా ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం,
ఐదోది అక్కడున్న సర్వశిక్ష అభియాన్. అంటే వీళ్ళు కేరళ ఫస్ట్ ఏం చేశారు, మేము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పట్టించుకోము 2020, వీ డోంట్ వాంట్ ఫండ్స్ అని చెప్పారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆపేశారు. పిఎం శ్రీ అని చెప్పి ఒక స్కూల్ ప్రాజెక్ట్ ఉంది, మన దగ్గర కూడా ఉంది. చాలా మటుకు స్కూల్స్ జాయిన్ అయ్యారు, కేవీ స్కూల్స్ ఆల్ ఆఫ్ దమ్ హ్యావ్ జాయిన్. పిఎంసి ఫండ్స్ తీసుకుంటే మీకు స్కూల్ మోడర్నైజేషన్, టెక్నికల్ మోడర్నైజేషన్, స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, లెబారెటరీ అన్నీ మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఫండ్స్ చాలా బాగా ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళేమో మాకు ఎన్ఈపీ పట్టించుకోమని చెప్పి సిపిఐ వాళ్ళు ప్రెషర్ పెడితే సిపిఎం వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, సైన్ చేసిన అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్లో కూడా వీళ్ళకి ఫండ్స్ రావట్లేదు. ఇప్పుడు అక్కడున్న స్కూల్ ఎక్కడుందో అక్కడ ఉండిపోయింది. మీకు ఏంటి ఈగో ప్రాబ్లం? ఎన్ఈపీ అనేది ఏం తప్పు ఉంది దాంట్లో? సరే యోగా చేయమన్నారు, అరే యోగా చేస్తే ఏమవుతుంది? ఇంటర్నేషనల్ యోగా డే చేస్తుంది, సౌదీ అరేబియాలో యోగా చేస్తున్నారు, యుఏఈలో యోగా చేస్తున్నారు. కమ్యూనిస్ట్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అర్థం కాదు. ఇది ప్రాబ్లం. ఇట్లాంటి దాంట్లో ఏమైపోయిందంటే కేరళలో మాట్లాడడానికి కేరళ లిటరసీ నెంబర్ 1 అంటారు. ఆ డెఫినేషన్ ఆఫ్ లిటరసీ కూడా మీకు బహుశా మన ప్రేక్షకులు తెలుసో లేదో, మీరు 1 నుంచి 10 దాకా రాయగలిగితే యు ఆర్ లిటరేట్. కేరళ లిటరసీ అది ఏం చెప్తారు, కట్ ఆఫ్ మార్క్, అది పారామీటర్. నెక్స్ట్ మీ సంతకం పెట్టొచ్చా, దెన్ యు ఆర్ ఎ లిటరేట్. లిటరేట్ అంటే మీరు గ్రాడ్యుయేషన్ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారని కాదు. కేరళలో ఉన్న యంగ్స్టర్స్ అందరూ బయటికి వెళ్తున్నారు. కేరళ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయింది ఇప్పుడు, వెస్ట్ బెంగాల్ లాగానే. ఇండస్ట్రీస్ని అక్కడి నుంచి తరిమి కొట్టారు కమ్యూనిస్ట్ వాళ్ళు. ఇప్పుడు మీకు కావాలని పిలుస్తున్నారు, కానీ డావోస్ కూడా వెళ్ళారు వీళ్ళు, ఏం రాలేదు అక్కడి నుంచి. యూనియన్లు తల తినేస్తారు. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే మిమ్మల్ని డెఫినెట్లీ ఐ విల్ డ్రైవ్ అరౌండ్ ద బెండ్, అది బంద్ చేపిచ్చేస్తారు, దండం పెట్టి వెళ్ళిపోవాల్సింది అంతే. ముందే వాళ్ళు ఫ్లాగ్ పెట్టేస్తారు. లైక్ బెంగాల్ నుంచి టాటా వెళ్ళిపోయినట్టు అందరూ, బెంగాల్ నుంచి డన్లప్ అందరూ వెళ్ళిపోయారు కదా, గోయన్కాస్ ఎవరు అందరూ పారిపోయారు అక్కడి నుంచి. ఇది కూడా అంతే సంగతి. సో కేరళలో ఇప్పుడు ఉన్నది ఓన్లీ పిఎస్యూస్ ఉన్నారు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అది కూడా అన్ని లాస్ట్లో నడుస్తుంది. సో అక్కడ ఇండస్ట్రీ తీసుకురాకపోవడంతో ఏమవుతుందంటే యంగ్స్టర్స్ అందరూ బయటకు వచ్చారు. చాలామంది యూరోప్కి వెళ్ళిపోయారు, చాలామంది యూఎస్కి వెళ్ళిపోయారు. నర్సెస్ అయితే చాలా డిమాండ్ బయట ఉంది. అది కాకుండా ఎడ్యుకేటెడ్ అయిన యంగ్స్టర్స్, టెక్నికల్ నేర్చుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేసుకున్న వాళ్ళు బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ లాంటి ప్లేస్ వచ్చి పనిచేస్తున్నారు. ఇది కేరళలో ఉన్న ట్రాజడీ. దీన్ని సార్ట్అవుట్ చేయలేకపోతున్నారు. సిపిఎం ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఒక్కటే. వీళ్ళు వస్తే అదే గుండాయిజం చేస్తారు, వాళ్ళు వస్తే అదే గుండాయిజం చేస్తారు. డెవలప్మెంట్ అనేది వాళ్ళకి అస్సలు డెవలప్మెంట్ అక్కర్లేదు. ఇది సిపిఎం ఒక సీరియస్ నోట్ అయితే తీసుకుంది దీని మీద. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో కేరళలో ఓడిపోతే సరే, వాళ్ళకు ఒక సపోర్ట్ ఉంది, వాసుదేవన్ గారు హార్డ్ కోర్ సపోర్ట్ ఉంది వాళ్ళకి. కానీ ఆ సపోర్ట్ యంగ్ జనరేషన్లో రావట్లేదు. మన దగ్గర నక్సలిజం ఎట్లా ఆగిపోయిందో తెలంగాణలో, అదే పరిస్థితులు ఉన్నారు సిపిఎం. కేరళలో మార్క్సిజం ఆగిపోతుంది. ఎందుకంటే యంగ్స్టర్స్ రావట్లేదు దాంట్లో. ఎస్ఎఫ్ఐ నుంచి, డివైఎఫ్ఐ నుంచి రావట్లేదు, చాలా తక్కువ మంది వెళ్తున్నారు. కేరళలో పాలిటిక్స్ స్కూల్ నుంచి మొదలవుతుంది, మన దగ్గర లేదు. స్కూల్లో పాలిటిక్స్ మొదలవుతుంది, ఎలక్షన్ ఉంటుంది స్కూల్లో, ప్రెసిడెంట్ కోసం, సెక్రటరీ కోసం ఆలోచించి ఆ పాలిటిక్స్ అక్కడి నుంచి వీళ్ళందరూ ఇప్పుడున్న పినరాయి విజయన్ కానీ మిగతా సిపిఎం లీడర్స్ అందరూ స్కూల్ లెవెల్ నుంచి పాలిటిక్స్లో వచ్చారు, డివైఎఫ్ఐ నుంచి, ఎస్ఎఫ్ఐ నుంచి. అది మన దగ్గర లేదు. సో అక్కడ కూడా అదే జరుగుతుంది ఇప్పుడు. సో అక్కడున్న సిపిఎం ఇంకా వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతే ఈ ఎలక్షన్లో, నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒక మంచి మ్యూజియంలో ఒక సెక్షన్గా పెట్టవచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇది ఉండే అని చెప్పేసి. సో ఏ తర్వాత బీజేపీ అయితే మంచిగా పర్ఫామ్ చేసింది. ఒక లిమిట్ ఉంది వాళ్ళకి. అట్ దట్ సేమ్ టైం హైప్ ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే మీకు 43% హిందూ పాపులేషన్ ఉన్నారు. అది కూడా 3గా స్ప్లిట్ అయిపోతారు. కాంగ్రెస్ కొంతమంది వేస్తారు, సిపిఎంకి కొంతమంది వేస్తారు, బీజేపీకి వేసేవాళ్ళు. సో దానికోసం బీజేపీకి 18 నుంచి 20%. 2029 తర్వాత ఏదైనా ఒక చేంజ్, కొంతమేరకు చేంజ్ రావచ్చు. అంటే మీరు అసెంబ్లీలో ఎక్కువ రాదు, మీకు 1-2 సీట్లు వస్తుంది అంతే. లోక్సభ త్రిశూర్ గెలిచారు సురేష్ గోపి గారు. నెక్స్ట్ టైం ట్రివాండ్రం గెలవచ్చు, కానీ నేను చెప్పాను చూడండి, ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది ట్రివాండ్రంలో. అవుట్ సైడ్ ట్రివాండ్రం బీజేపీకి ఓటు రావు. ప్లస్ క్రిస్టియన్ కమ్యూనిటీతో టైఅప్ చేసుకుంటూనే ఉంటుంది. అది డౌట్ చాలా మటుకు. ఎందుకంటే వీళ్ళు కావాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చూడండి మణిపూర్లో ఏం జరిగింది, చూడండి ఛత్తీస్గఢ్లో ఏం చేస్తారు చెప్తారు అని చెప్పి తీసుకొచ్చి దానికి క్యాంపెయిన్ నడిపిస్తారు బీజేపీ వ్యతిరేకంగా. అక్కడున్న మీడియా కూడా అంతే. కేరళలో ఉన్న మీడియా ఎక్సెప్ట్ ఫర్ జనం టీవీ, మిగతా అందరూ లెఫ్టిస్ట్ లేకుండా ఇస్లామిస్ట్. వాళ్ళకి ఒఫీషియల్ ఛానల్ ఉంది, ఒక్కొక్క పార్టీకి ఒఫీషియల్ ఛానల్ ఉంది అక్కడ. జమైతే ఇస్లామీకి మీడియా 1, కాంగ్రెస్కి G1 టీవీ, సిపిఎంకి కైరళి, అందరికి ఒక ఛానల్ పెట్టుకున్నారు అక్కడ, న్యూస్ ఛానల్. వాళ్ళు దాని నుంచి వాళ్ళు ప్రాపగండా నడిపిస్తారు వాళ్ళని. ఇది కేరళ ఒక ఏం చెప్తారు, ఒక జురాసిక్ లాగా అయిపోయింది, తయారైంది. వెస్ట్ బెంగాల్ వర్షన్ 2 కేరళలో ఉంది. అది బహుశా అది డెవలప్ కాకపోతే వెస్ట్ బెంగాల్ ఎట్లా మార్పులు వచ్చిందో కేరళలో కూడా అదే మార్పు రావచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా కేరళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఒక మార్పు.
చాలా నిదానంగా మొదలైంది. ఇదేమి ఓవర్ నైట్ బీజేపీ అక్కడ అద్భుతాలు చేస్తుందని సురేష్ చెట్ల గారు చెప్పట్ల. బట్ ఒక మార్పుగా అయితే శ్రీకారం చుట్టారు, కొబ్బరికాయ కొట్టారు, ముందర నడుస్తోంది. ఇవాళ తిరువనంతపురం గెలుచుకోగలిగారు అంటే రేపొద్దున ఇండిపెండెన్స్‌లో ఎవరో ఇద్దరిలో ఒకళ్ళు ఇటు వస్తారు. మేయర్ పీఠం వాళ్ళదే అయిపోతుంది. ఇది సిపిఎంకి పెద్ద దెబ్బ. ఎందుకంటే కాంగ్రెస్‌కి ఇట్లాంటివి పెద్ద పట్టించుకోదు. గెలిస్తే గెలిచాం లేకపోతే లేదనే పద్ధతిలోనే ఉంటారు. కానీ సిపిఎం చాలా సీరియస్‌గా తీసుకుంది. బెంగాల్ చేజారిపోయిన తర్వాత మిగిలిన ఏకైక రాష్ట్రం మీద కూడా ఫోకస్ పెట్టకపోతే రేపొద్దున వాళ్ళ మార్క్సిజాన్ని జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి, అలాగే హిందూ వ్యతిరేక భావజాలాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలనే బెంగ అయితే సిపిఎంకి పట్టుకుంది. ఎనీహౌ ఇది ఒక మార్పు దిశగా కేరళని నడిపిస్తున్న బీజేపీ సౌత్‌లో కూడా తన ప్రెజెన్స్‌ని నిరూపించుకోగలుగుతుంది. చిన్నదే కావచ్చు కాక. సో, విస్తరణ కార్యక్రమం మీద బీజేపీ కొత్త అధ్యక్షుడు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ దృష్టి పెడతారేమో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.